ఇది మన కొత్త స్టూడియో మొత్తానికైతే కంప్లీట్ అయితే చేస్తాం. ఈ వీడియోలో నేను మీకు మన స్టూడియో ఎలా తయారైంది ఏంటనేది చూపించడం, ఇంకా కొత్త కొత్త అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చెప్దామని అయితే అనుకుంటున్నాం. చలో ఇప్పుడు చూసేద్దామా రండి. అది సరే కానీ మనకి సెకండ్ స్టూడియో ఎందుకు అవసరం అంటే దీనికి కూడా ఒక రీజన్ ఉందన్నమాట. ఎందుకంటే మన పాత స్టూడియోలో నేను మన చిన్న చిన్నవి అయితే చేయొచ్చు, అంటే మన మినియేచర్స్ ఎన్ని రోజులు చేస్తున్న పెయింటింగ్స్ ఇలాంటివి అంటే నడుస్తుంది. కానీ నేను బిగ్ ఐడియాస్ అయితే ఆలోచిస్తున్నాను అనమాట. బిగ్ ఐడియాస్ అంటే పెద్ద పెద్దవి మినియేచర్స్ కానీ క్రాఫ్ట్స్ కానీ అన్ని చిన్న చిన్న సైజులో చేసాం. అంటే నేను అనుకుంటున్నా మన ఛానల్ గ్రో అవుతుంది, 4 lakhs సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉన్నాం. సో ఇప్పుడు మన చిన్న ఛానల్ అయితే కాదు, చాలా పెద్దగా అయిపోయింది. అండ్ చూసే వాళ్ళకి కూడా ఎక్స్పెక్టేషన్ కూడా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఇప్పటి నుంచి వీడియోస్లలో కొంచెం పెద్ద సైజు అంటే కొంచెం ఎఫర్ట్ ఎక్కువ పెట్టి చేసేది చేద్దాం అనేది అనుకుంటున్నా. సో దానికోసం మనకున్న ఆ పాత స్టూడియో అనేది సరిపోదు. అందుకని చెప్పి ఈ కొత్త స్టూడియోని అయితే బిల్డ్ అయితే చేసుకున్నాం. ఈ స్టూడియోలో నేను చాలా డిఫరెంట్ విషయాలను అయితే యాడ్ అయితే చేసా, అప్గ్రేడ్ అయితే చేసామని చెప్పొచ్చు. సో అవన్నీ ఈ వీడియోలో మీకు ఏమేమి చేశానో చూపిద్దాం అనుకుంటున్నా. ఈ స్టూడియో కోసం అని చెప్పి మేము స్క్రాచ్ నుంచి అయితే అన్ని అయితే స్టార్ట్ చేసినాం. లిటరల్లీ స్టూడియో చేసుకుందాం అనే టైంలో నాకైతే ఏం లేవన్నమాట నా దగ్గర. కానీ పోను ఒక 1 month టైం ఈ స్టూడియో కోసం పెట్టడం వల్ల నాకు చాలా అయితే యాడ్ అయ్యాయి. అండ్ ఇప్పుడు నేనైతే హ్యాపీగా ఉన్నా. ఇప్పటి నుంచి మనం ఫుల్ ఫ్లెడ్జ్ గా వీడియోస్ అయితే తీసుకోవచ్చు. యాక్చువల్ గా ఈ వీడియో అనేది పార్ట్ 2. దీనికన్నా ముందు మనం ఫస్ట్ ఒక వీడియో తీసాం స్టూడియో మేకింగ్ లో. ఆ వీడియోలో మీకు నేను ఈ పెయింటింగ్ మొత్తం ఎలా వేసానో మీకు చూపించా. సో మీరు చూస్తుంటారని అయితే అనుకుంటున్నా. చూడకపోయి ఉంటే వెళ్ళి చూడండి వీడియో, అది కూడా బాగుంటుంది. స్టూడియో కూడా బిల్డ్ చేయడం ఒకటే కాకుండా నేను నాతో పాటు ఒక 3 అయితే నా టీమ్మేట్స్గా అయితే మార్చుకున్నా. టీమప్ అయితే అయ్యామన్నమాట. సో మొత్తం ఇప్పుడు మేము 4 members ఉన్నాం. 4 members సరిపోయే విధంగా వాళ్ళకి ఒక్కొక్క వర్క్ అయితే అసైన్ చేసుకున్నాం అనమాట మాకు మేము. సో దానికోసం అని చెప్పి ఇలా ఒక పీసీ సెటప్స్ అయితే పెట్టుకున్నాం. మా దగ్గర రఫ్లీ ఒక 4 laptops, ఒక సింగిల్ మానిటర్ అయితే ఉంది, సింగిల్ CPU అయితే ఉంది. చాలా ఎక్విప్మెంట్ తోటి అయితే ఉన్నాం. కానీ వర్క్ మీద ఫోకస్ చేసి వర్క్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. మా దగ్గర మనుషుల కన్నా కూడా ఎలక్ట్రానిక్ డివైసెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టేబుల్ ఇవ్వాలని అనుకున్నా. అందుకోసం అని చెప్పి ఇలా అయితే చేసా. ఇలాంటి టేబుల్స్ ఒక 2 అయితే తయారు చేసాం అనమాట. ఇదంతా నా సొంత చేతులతో అయితే చేసాం. అంటే మాకు మేముగా తయారు చేసుకున్న టేబుల్ అనమాట. కింద మీకు లెగ్స్ చూస్తే లెగ్స్ కనిపించవు, డైరెక్ట్ వాల్కి అయితే సెట్ చేసేసాం. ఇది మాకు స్క్రాప్లో అయితే దొరికింది అనమాట ఈ వుడ్ పీస్. అండ్ దానికి ఇలాంటి డ్రావర్స్ అయితే తయారు చేసుకున్నాం, చిన్నవి 2. సో ఇలా అయితే మాకు 2 tables అయితే తయారు చేసుకున్నాం. అండ్ ఇంకొక టేబుల్ వచ్చేసి ఫ్రెండ్ దగ్గర ఒక పాత టేబుల్ ఉండే అనమాట. సో ఆ టేబుల్ వాడు తెచ్చేసుకొని వాడి ల్యాప్టాప్ సెటప్కి అయితే ఇలా అయితే పెట్టుకున్నాడు. ఇలా అయితే మాకు ఒక 3 benches అయితే అయిపోయినాయి. అండ్ ఇవి ఒకటి కాకుండా ఇటు చూపెట్టు, ఇది నా షూటింగ్ కోసం పెట్టుకున్న టేబుల్. ఇది కూడా మా సొంతంగా తయారు చేసుకున్న టేబుల్ అనమాట. ఇలా అయితే మాకు సెటప్ అయితే పైకి చూపెట్టు నాకు ఇలా అయితే మా బెంచ్ సెటప్ అయితే అయిపోయింది. బేసిక్గా మనం స్టూడియో క్రియేట్ చేసుకుందే షూట్ చేయడం కోసం. సో షూటింగ్కి మనకి మేజర్లీ కావాల్సింది లైటింగ్ అనమాట. సో అందుకని చెప్పి నేను ఏం లైటింగ్ వాడుతున్నానో అవి మీకు చూపిస్తా. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ లైట్ అనమాట. ఇది కీ లైట్. సో ఇది మనం ఇక్కడ కూర్చుంటే ఇక్కడ నుంచి లైట్ పడుతుంది. సో ఇది మనకి మెయిన్ లైట్. అండ్ అది కాకుండా మీకు కనిపిస్తే ఆ పైన రేకులకి ఒక 4 ట్యూబ్లైట్స్ అయితే పెట్టాం. సో ఇదన్నమాట మన మేజర్ లైట్ సోర్స్. ఎన్ని కీ లైట్స్ పెట్టుకున్నా సరే ఫ్రేమ్ లోపల కలర్ఫుల్ గా ఉంటే అదొక మ్యాజిక్, అది చూడడానికి చాలా మంచిగా కనిపిస్తుంది. అందుకోసం అని చెప్పి టేబుల్ కి బ్యాక్ సైడ్ మన కలర్స్ పెట్టుకునే అలవాటు కూడా ఉంది. మన పాత వీడియోస్ మీరు చూసారు కదా. సో ఇప్పుడు కూడా మనం అలాంటి సెటప్ అయితే చేసాం. అందుకోసం ఈ లైట్ ఒకటైతే ఇది మన పాత వీడియోస్లో కూడా ఉంటుంది, మీకు నా ఫాలోవర్ అయి ఉంటే మీకు తెలిసి ఉంటుంది. సో ఇదనమాట. అండ్ ఇదొకటి. అండ్ ఇది కూడా మన పాత ట్యూబ్ లైట్. ఇలా ఈ రెండింటితోటి అట్లా ఇంకో 2 extra కలర్ లైట్స్ అంట. సో ఇదన్నమాట మా సెటప్. అండ్ ఇవన్నీ కాకుండా మేము ఇప్పటి నుంచి వీడియోస్ అనుకుంటున్నాం, మాకు తెలియదు ఎంతవరకు అవుతుందో, రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలని అయితే ఉంది. సో దానికోసం కొన్ని ప్లాన్స్ అయితే రెడీ చేసుకుంటున్నాం. అండ్ ఆ ప్లాన్స్ అన్నీ చేయడం కోసం అండ్ మనకు గుర్తుండడం కోసం ఈ వైట్ బోర్డ్ కూడా ఒకటి రెడీ చేసుకున్నాం అనమాట. సో ఈ వైట్ బోర్డ్ మీద నెక్స్ట్ ఏం వీడియోస్ చేయాలో ప్లానింగ్ కోసం ఈ బోర్డ్ నేను తయారు చేస్తాం. రేపు నేను నేస్తా. నేను అరే ఆ మాత్రం నమ్మవారా, ఆర్టిస్ట్ ఉంటారా నేను. ఇప్పుడు నేను నేస్తా చూడు ఎగ్జాక్ట్గా చూడకుండా వేస్తా నేను. పండుగ ఫ్రేమ్ కట్టించుకో, 1 lakh అమ్ముడు పోద్ది. ఇదంతా చేసినాం. కానీ ఇది వచ్చేసి
అయినా ఇప్పుడు మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం, మొన్ననే మనం స్టార్ట్ చేసినాం కాబట్టి ఇంకా చాలా మెటీరియల్ కొనేటివి ఉన్నాయి. అంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ హార్డ్వేర్ టూల్స్ అంటే పవర్ టూల్స్ ఇవన్నీ చాలా కొనేటివి ఉన్నాయి. అన్ని ప్లాన్ అయితే పెట్టుకుని ఇంత పెద్ద లిస్ట్ చేసుకున్నా అండ్ వాటిని పెట్టుకోవడం కూడా ప్లేస్ లేదు. ఇలాంటి ఆర్గనైజర్లు ఇంకా తయారు చేయాలి. ప్రస్తుతానికి అయితే ఇది మనం తయారు చేసుకున్నాం ఆర్గనైజర్ అనమాట. ఇది ఎలా చేసామో ఏంటో చూపిస్తా, చూసి ఇంకేమున్నా చెప్పనీకి. ఓకే ఇంకొకటి మిగిలింది. ఇట్లా నా ప్రీవియస్ వర్క్స్ తీసుకొచ్చి ఇలా అయితే డెకరేషన్ అయితే చేసాం. అంటే డెకరేషన్ అంటే ఇలా ఫుల్ చేస్తాం, ఎందుకంటే పెయింట్ వేసే అంత ఓపిక లేదు నాకు. సో బద్ధకం, అందుకోసం సో కవర్ చేసేసాను అనమాట, టైం వేస్ట్ అవ్వద్దని. లాస్ట్ 1 month నుంచి అయితే చాలా సామాన్లు వెతికి తయారు చేయడానికి అయితే చాలా ఇదైతే అయినాం అనమాట. సో నేను ఒక్కనే కాదు, నాతో పాటు నా టీమ్మేట్స్ కూడా. సో ఇదన్నమాట, మీ సపోర్ట్ మాకు చాలా అవసరం, ఎందుకంటే చాలా ఎఫర్ట్స్ పెడదామని అయితే రెడీ అయితే అవుతున్నాం, ఇంకేం చేయలేదు. సో చాలా ప్లాన్స్ అయితే వేసాం అండ్ బెస్ట్ వీడియోస్ తయారు చేయాలని చెప్పి చాలా ఎక్విప్మెంట్స్ మీద కూడా ఇన్వెస్ట్ కూడా చేస్తున్నాం అనమాట. సో ఒకప్పట్లో కాదు, ఇప్పుడు రెగ్యులర్గా రావడానికి అయితే ట్రై అయితే చేస్తా. చూద్దాం ఈసారన్నా మనం రెగ్యులర్గా వీడియోస్ పెడతామో లేదో. పెడదాం. సో ఇంతే, బాయ్. అండ్ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి, బెటర్ అవుదాం ఇంకా. సో ఇంతే, ఈరోజుకి ఇంతే. సరే, మరి ఇంకా ఎందుకు, బాయ్. రే వీటి గురించే మర్చిపోయినారా, వీటిని చేయడం అయితే చేసాం కానీ ఇక్కడ పెట్టే సామాన్లు ఏం లేవుగా. ఇదే పెట్టేద్దాం, ఏదో రోజు మొత్తం నింపేస్తా. ఒక 3-4 days ఆగు, 3-4 daysలో తయారు చేసి అని నింపేస్తా. రావట్లేదే.